యూనివర్సిటీ రావడం సందర్భంగా వచ్చాను. యూనివర్సిటీ బిల్లు చేసేటప్పుడు కూడా నేను శాసన మండలిలో ఉన్నాను. చాలా ఆనందపడ్డాను. యూనివర్సిటీ భవిష్యత్తులో ఎవరైతే ఉర్దూ భాష ఎడల అభిమానం చెప్తారో వారికి మరి పిల్లల్లో ఈ యూనివర్సిటీ ఉర్దూ నేర్చుకునే అవకాశాన్ని మెరుగు చేస్తుందని ఆలోచన చేశాను. ఎక్కువగా ఊహించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి కావాల్సిన భూమిని 144 ఎకరాలు మరి ఓరుగల్లో కేటాయించడం, ఇనీషియల్గా 18.4 కోట్లు డబ్బులు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం ఇవ్వటం అన్నీ జరిగినాయి బాగానే. కానీ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయాలు తీశారో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి వాటిని ఊసు లేకుండా వాటిని నీరు గార్చారు. అందులో ఇది ఒకటి. 5 సంవత్సరాలు యూనివర్సిటీ ఏదైతే అద్దె భవనం ఉందో అద్దె భవనంలో ఉండిపోయింది, ఎదుగు పొదుగు లేకుండా పోయింది. 5 సంవత్సరాలు ఆ పీడ కాలం గడిచిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు వలీఖాన్ గారు, అదే రకంగా రిజిస్ట్రార్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి యూనివర్సిటీని ఏదో రకంగా యూనివర్సిటీ స్థాయికి తీసుకురావాలి. ఈ యూనివర్సిటీ పేరుకి యూనివర్సిటీ కానీ ఒక హై స్కూలు, ఒక కాలేజీ స్థాయికి ఉండిపోయింది. ఇక్కడున్న ప్రభుత్వ పరంగా ఏవైతే స్టాఫ్ కానీ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ కానీ చూసుకుంటే మరి ఈ రోజుల్లో ఉన్న కాలేజీ స్థాయిలో ఉండిపోయింది. బాధాకరం. కాబట్టి అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాన్ని పూర్తి చేయాలనే దాంట్లో మేము కూడా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థికపరమైన మరి కన్స్ట్రెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యూనివర్సిటీకి ఏ రకంగా ముందుకు నడిపించాలనేది డైరెక్టర్లు మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎవరైతే యూనివర్సిటీకి 144 ఎకరాలు ఇచ్చారో దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఏవైతే బిల్డింగ్లు కట్టారో దాన్ని పరిపూర్ణం చేయడం, అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు, హాస్టల్స్ అన్నీ కూడా మరి క్లాసు రూమ్స్ వీటన్నిటినీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు పిల్లలు కూడా మరి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఈ ఫ్యాకల్టీ పర్మనెంట్ ఫ్యాకల్టీ కాకపోవడం వల్ల వాళ్ళు కూడా కష్టకాలం పోయింది. తెలుగుదేశం పార్టీ వాగ్దానం ఇది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఇది. చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ పెట్టాలని ఒక స్థిర నిశ్చయంతో ఒక చట్టాన్ని కూడా చేశారు. దీన్ని అమలు చేసి తీరుతాం. దీన్ని పూర్తి స్థాయి యూనివర్సిటీ స్థాయికి తీసుకొస్తాం. ఈ యూనివర్సిటీలో అంచలంచలంగా ఉన్న అన్ని విషయాల మీద లోకేష్ బాబు ఈరోజు హెచ్ఆర్డి మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఈ విషయంలో పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. ఆయనకి ఎప్పటికప్పుడు విషయం చెప్పి ఆ సమస్యను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు మైనారిటీస్ కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు విద్య లేకుండా ఎవరు రాణించలేరు, ప్రజలు చెందలేరనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విద్య మీద చాలా దృష్టి పెట్టారు. ఆనాడు పెట్టారు, ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఆయన కూడా చెప్పేది ఏంటంటే మైనారిటీస్లో అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది, కాబట్టి వీళ్ళని చిక్కుమంతులు చేయాలి, వాళ్ళ జీవితాలను మార్పు తీసుకురావాలంటే పిల్లల్లో చదువు రావాలి, చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు ముందుగా ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో మరి స్కూల్స్, కాలేజెస్, అదే రకంగా మరి ముఖ్యంగా ఇవైతే గురుకుల పాఠశాలలు, రెసిడెన్స్ స్కూల్స్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 12 రెసిడెన్స్ స్కూల్స్ పెట్టారు మైనారిటీస్ కోసం. 6 మహిళలకి 6 బాయ్స్ పెట్టారు. వాటిలో కూడా ఒక్కొక్క రెసిడెన్స్ స్కూల్కి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 7 నుండి 11 ఎకరాల స్థలం ఇచ్చారు ఆ రెసిడెన్స్ స్కూల్ కట్టుకోవడానికి. ఒక్కొక్క రెసిడెన్స్ స్కూల్కి 11 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఒక్కొక్క రెసిడెన్స్ స్కూల్ బిల్డింగ్ కట్టడానికి. అవి కూడా నిర్వీర్యం చేశారు. ఆ స్థలాలుగా ఉండిపోయినాయి. కొన్ని బిల్డింగ్స్ పూర్తి కాలేదు.
అవి కేవలం స్ట్రక్చర్ వరకు ఉండిపోయినాయి. కాబట్టి విద్యా విషయంలో గత ప్రభుత్వం మైనార్టీలకి తీరని ద్రోహం చేసింది. ఉర్దూ టీచర్ నియామకం జరగలేదు. ఉర్దూ మీడియం ఉన్న స్కూల్స్ కూడా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చేశారు. ఈరోజు ఉర్దూ చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉర్దూ మీడియం స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారటం, ఆ టీచర్ పోస్టులు కూడా ఈనాడు భర్తీ చేయడానికి అవకాశం లేకుండా టీచర్ పోస్టులు కూడా ఈరోజు మరి లేకుండా చేసిన పాపం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. అంటే ఎలిమెంటరీ స్కూల్ కాడి నుంచి యూనివర్సిటీ వరకు విద్యా అవకాశాల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న మెరుగుపరిచే విషయాలన్నింటినీ కూడా తూట్లు పుడిచి ఆ రకంగా విద్యలో మైనార్టీల్ని ఇబ్బంది పెట్టారు, దూరం చేశారు, నష్టపరిచారు. కాబట్టి ఆ నష్టాన్ని పూరిస్తాం. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు, కేజీ నుండి పీజీ వరకు మైనార్టీల విద్యా వికాసం కోసం ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో ఎక్కువ నిధులు కేటాయించి వారికి సౌకర్యవంతమైన విద్యను అందించడానికి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. వాళ్ళ మంచి చెడు ఇంత ఓపికగా విని రాసుకొని మళ్ళీ దానికి రెమెడీ చెప్తూ ప్రశాంతంగా కూల్గా ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. క్లాస్ మారమలు కూడా ఆలస్యం. టీచర్స్ కంతా నా రిక్వెస్ట్ అమ్మా, దయచేసి ఎంతో వినండి. పిల్లలు కంప్లీట్గా ఇల్లు వదిలి మీతోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. వేరే జనరల్ స్కూల్స్లో అయితే ఎక్కువ శాతం ఎందుకంటే స్కూల్స్లో ఉంటారు. ఇది రెసిడెన్షియల్ కాబట్టి పక్కా ఇక్కడే ఉంటారు. అంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, పాత టీచర్స్ కొంతమందికి ఐడియా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. మీ క్లాస్లో 20 మెంబర్సా 40 మెంబర్సా ఉండే స్టూడెంట్స్ గురించి ఒక నోట్స్ రాసుకోండి. ప్రతి స్టూడెంట్కి 2 పేజీలు వదలండి. 6వ తరగతి నుంచి 10th వరకు సుమారుగా 5 సంవత్సరాలు మీతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటల్లీ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా నోట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు నోట్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి కూడా మోటివేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో, ఇంతకు ముందు అంటే వేరు, అటు గవర్నమెంట్ జాబ్ కానీ ఇటు ప్రైవేట్ కానీ ఐటీ కానీ ఏదో ఒక జాబ్ కొడతారు. ఆ విధంగా మీరు మీ పిల్లల్లాగా చూసుకొని మీ పిల్లలకైతే ఎలా కేర్ తీసుకుంటారో అలాగా తీసుకుంటే ఇక్కడ ఉన్న 480 మంది పిల్లలు ఒక్కరు కూడా రోడ్డు మీద పడరు. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ, టీచర్స్కి. ఇంకా మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసే వ్యక్తులు వచ్చారు ఈ గవర్నమెంట్లో. అన్ని రకాలుగా నేను చేస్తాను అని నిన్నటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న పెద్ద ఆయనకి. ప్రతి నిమిషం చూస్తున్నాను ఆయన్ని. ఎందుకంటే 5 ఏళ్లలో 3 ఏళ్ళు నేను స్ట్రగుల్ పడ్డా. వహీద్ లాంటి పెద్దలు, పెద్ద హృదయం గల వాళ్ళు, నేను ఏదో ఏ స్కూల్కి పోయి అవసరం అంటే తీర్చే పెద్ద మనుషులతో అలా కొన్ని ప్రాబ్లమ్స్ తీరినాయి. మీ అందరికీ కూడా తెలుసు ఏమేమి చేసింది, నేను ఏమేమి పిల్లలతో ఇంటరాక్ట్ అయింది. అలాగా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ చెప్పారు, మీ శాలరీస్ గురించి కూడా చెప్తామన్నారు. దాని మీద ఆయన చూసుకుంటారు. మీరు పిల్లల మీద నేనైతే చెప్పిన ప్రతి పిల్లని పాప భవిష్యత్తుని మీరు అంచనా వేసుకుంటూ వెళ్ళారంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, మీకు కూడా సాటిస్ఫాక్షన్. ఇలా మేము కూడా వచ్చినందుకు మాకు కూడా నెక్స్ట్ తృప్తిగా ఉంటుంది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఇంత మంచిగా అడ్వైజ్ ఇస్తూ ఉన్నందుకు సార్కి, DMW గారికి, HM గారికి, ప్రిన్సిపల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.